ఈ రోజు సూపర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా ఎక్కడో ఎప్పుడో ఒకసారి బిగినర్సే కదా. ఒకళ్ళు సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటే ఇంకొకళ్ళు లైఫ్ ని డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే డిఫరెన్స్ అంటాను. ఒక చిన్న క్వశ్చన్, ఒక చిన్న అనుమానం మనలో చాలా మందిని గ్రో అవ్వకుండా ఆపేస్తుందండి. లైఫ్ లో దేనికి గ్యారంటీ లేదు. రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే ఇంకొక ప్రధానమైన డిఫరెన్స్ అండి. మీ లైఫ్ లో మీకు తెలిసిన ఏ వెల్దీ పర్సన్ అయినా, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా తీసుకోండి, 100% వాళ్ళ లైఫ్ లో సిస్టమ్స్, ఆ నాలెడ్జే, ఆ అండర్స్టాండింగే వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ని తీసుకుని వస్తుంది. అదే వాళ్ళ గ్రోత్ కి దారి చూపిస్తుంది. హలో, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకే ఆఫీస్లో, ఒకే కంపెనీలో, ఒకే పొజిషన్లో లైఫ్ స్టార్ట్ చేసిన ఒక ఇద్దరు మనుషుల మధ్య ఒక 10 సంవత్సరాలు అయినప్పటికీ ఒకళ్ళ లైఫ్ చాలా కంఫర్టబుల్ గా లీడ్ చేస్తూ ఉండుంటారు. మరొకళ్ళు పే చెక్ టు పే చెక్, నెల జీతం రావటం, ఆ జీతం ఖర్చు పెట్టుకోవటం, ఈఎంఐస్ పే చేసుకోవటం, నెక్స్ట్ మంత్ శాలరీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం. ఇది ఎలా జరుగుతుందండి? జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఒకటే పొజిషన్ లో ఉన్నారు, ఒకటే శాలరీతో ఉన్నారు, ఆబ్వియస్లీ సేమ్ కంపెనీ, సో సేమ్ ఆపర్చునిటీస్, సేమ్ ఇన్ఫ్లేషన్, సేమ్ ప్రాబ్లమ్స్. కానీ ఒకళ్ళు సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటే ఇంకొకళ్ళు లైఫ్ ని డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది. లక్ అంటారా, ఇంటెలిజెన్స్ అంటారా, మరి ఇంకేదన్నా ప్రాబ్లం అంటారా? నన్ను అడిగితే వాళ్ళ ఆలోచనే ప్రాబ్లం అంటాను. వాళ్ళ మైండ్ సెటే ప్రాబ్లం అంటాను. గ్రోయింగ్ ఏజ్ లో వాళ్ళు తీసుకునే చిన్న చిన్న డెసిషన్సే ప్రాబ్లం అంటాను. రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే డిఫరెన్స్ అంటాను. ఇది లేజినెస్ కో ఇంటెలిజెన్స్ కో సంబంధించిన విషయం కాదండి. లాంగ్ రన్ లో ఒక 10-15 సంవత్సరాల తర్వాత డిఫరెన్స్ కనిపించేది కేవలం మన మైండ్ సెట్ వల్ల వచ్చే డిఫరెన్సెస్. అవునా? రిచ్ థింక్ ప్రాబబిలిటీ, బట్ మిడిల్ క్లాస్ వాంట్ గ్యారంటీ. నేను ఇప్పుడు మీకు సాధారణమైన రోజువారీ మన లైఫ్ లో జరిగే ఒక సింపుల్ విషయం చెప్తానండి. మనకి ఏదైనా ఒక కొత్త ఆపర్చునిటీ వస్తే పోర్ మైండ్ సెట్ లేదా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? అది సేఫేనా అంటాం, గ్యారంటీ ఉందా అని అడుగుతాం. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు, వెల్దీ పీపుల్ కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇట్ విల్ వర్క్? ఇది పనిచేస్తుందా, ఇలాంటి ఐడియా వర్క్ అవుతుందా అని అడుగుతారు. సో ఈ క్వశ్చనే చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. లైఫ్ లో దేనికి గ్యారంటీ ఉందండి? లైఫ్ కే గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారండి, నిఫ్టీ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది సేఫేనా, ఇది గ్యారంటీయేనా అని. ఎప్పుడు అడుగుతారు? మనం లాంగ్ టర్మ్ కని చెప్పిన తర్వాత, హిస్టారిక్ డేటా చూపించిన తర్వాత, కొన్ని సంవత్సరాలుగా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎలా గ్రో అవుతుంది అని చూపించిన తర్వాత కూడా అడుగుతారు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్వెస్ట్మెంట్స్ లో షార్ట్ టర్మ్ లో రిస్క్ ఉండనే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ థింకింగ్ ఉన్న వాళ్ళు, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకుని ఉంటారు. ఇది గ్యారంటీయేనా అని అడిగితే దీనికి ఆన్సర్ నా దగ్గరే కాదండి, మార్కెట్ ఎక్స్పర్ట్స్ దగ్గర కూడా ఉండదు. కానీ మోడరేట్ రిస్క్ తీసుకోవటానికి రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు, వెల్దీ పీపుల్ రెడీ అవుతారు. రిచ్ మైండ్ సెట్ బై టైమ్, బట్ పోర్ మైండ్ సెట్ బై కంఫర్ట్. ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువగా మనం చుట్టుపక్కల చూస్తే కనిపిస్తుందండి. పోర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కంఫర్ట్ ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మనీ అంతా కంఫర్ట్ కోసం స్పెండ్ చేస్తారు, లగ్జరీస్ కోసం స్పెండ్ చేస్తారు. పెద్ద టీవీ అనో, పెద్ద గ్యాడ్జెట్స్ అనో, ఇంట్లో ఫంక్షన్స్ అనో, బర్త్డే పార్టీస్ అనో లావిష్ గా స్పెండ్ చేసి కంఫర్టబుల్ గా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? దే బై టైం. మీరు మోస్ట్ ఆఫ్ ద వెల్దీ పీపుల్ ని చూడండి, వాళ్ళు టైం కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిచ్ మైండ్ సెట్ ఉండే ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంత టైం వీలైతే అంత టైం ని సేవ్ చేసుకోవటానికి చూస్తారు. కొన్ని పనుల్ని వాళ్ళ ఎంప్లాయీస్ కి వాళ్ళు డెడికేట్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువ టైం సేవ్ చేసుకోగలిగితే ఆ టైంలో మీరు స్ట్రాటజీస్ గురించి ఆలోచించవచ్చు, మరొక బిజినెస్ గురించి ఆలోచించవచ్చు, ఉన్న బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ప్లానింగ్ లో ఉండొచ్చు. సో రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ లాజిక్ ఇస్ వెరీ సింపుల్. టైం ఇజ్ ఈక్వల్ టు మనీ. పెప్సికో సిఇఓ ఇందిరా నూయి ఆవిడ ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు మెన్షన్ చేశారు, మీరు మీ కెరియర్ లో గ్రో అవ్వాలనుకుంటే, మీకు సక్సెస్ రావాలనుకుంటే మీరు డెలిగేట్ చేయటం నేర్చుకోవాలి. ఇది మనం ఆఫీస్ లో కూడా చూస్తూ ఉంటాం. చాలా పనులు మన ఓన్ గా మనమే చేసేసుకోవాలని చూస్తాం. అది కరెక్ట్ కాదు. కొన్ని పనులు మనతో వర్క్ చేసే వాళ్ళకి, మన సబార్డినేట్స్ కి మనం డెలిగేట్ చేస్తే ఆ టైం ని ఎఫెక్టివ్ గా మనం వేరే పనుల కోసం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడే కదా మనకి గ్రోత్ వస్తుంది.
రిచ్ యాక్సెప్ట్ టెంపరరీ ఎంబారెస్మెంట్. ఒక చిన్న క్వశ్చన్, ఒక చిన్న అనుమానం మనలో చాలా మందిని గ్రో అవ్వకుండా ఆపేస్తుందండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నా గురించి ఏమన్నా నెగిటివ్ గా ఆలోచిస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ తో, ఇలాంటి అనుమానాలతో చాలా మంది ఒక డెసిషన్ తీసుకోవటానికి, ముందుకు వెళ్ళటానికే భయపడతారు. సింపుల్ టు ఎగ్జాంపుల్స్ అండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది ఇచ్చిన సలహా, సక్సెస్ అవ్వకపోతే చాలా ఎంబారెస్మెంట్ ఉంటుంది, నలుగురు ఏమనుకుంటారు, ఇప్పుడు ఇది మనకు అవసరమా, ఇలాంటి చాలా సలహాలు చాలా మంది మనకి చెప్తూనే ఉంటారు. మనం ఫస్ట్ పాయింట్ లో అనుకున్నట్టు లైఫ్ లో దేనికి గ్యారంటీ లేదు. మనం డెసిషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళటమే. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఇబ్బందిగా ఫీల్ అవటానికి, ఎంబారెస్ గా ఫీల్ అవటానికి ప్రపంచానికి మనం అనుకుంటున్నంత టైం లేదండి. ఎవరి పనులో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఆ ఎంబారెస్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక బిగినర్ లాగా స్టార్ట్ చేస్తారు. ఒక్క విషయం అండి, ఈ రోజు సూపర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా ఎక్కడో ఎప్పుడో ఒకసారి బిగినర్సే కదా. సో ఎవరో ఏదో అనుకుంటారు అని మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోవటం మీ గ్రోత్ ని మీరు స్టాప్ చేసుకుంటున్నట్టే. రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే ఇంకొక ప్రధానమైన డిఫరెన్స్ అండి. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు సిస్టమ్స్ ని బిల్డ్ చేసుకుంటారు, గోల్స్ దగ్గర ఆగిపోరు. చూడండి, మనలో చాలా మంది మనం గోల్స్ ని ఫిక్స్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 10 సంవత్సరాలు అయినప్పటికీ ఒక 10 లక్షల రూపాయలు సేవ్ చేసుకుందాం అని అనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ కి, అది మన గోల్. ఒక 6 months లో ఒక 10 kgs వెయిట్ తగ్గాలి అని అనుకున్నాం అనుకోండి, అది మన గోల్. ఒక 1 year లో ఒక 20 books చదవాలి అనుకున్నాం అనుకోండి, అది మన గోల్. ఈ గోల్స్ అన్ని బానే ఉన్నాయి, కానీ వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం సిస్టమ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నామా? సిస్టమ్ అంటే ఏంటి? మనం ఒక 10 lakhs సేవ్ చేసుకోవాలి అంటే ప్రతి మంత్ ఎస్ఐపి ఫామ్ లో మనం ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, దానికి సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆటోమేటెడ్ సిస్టమ్ పెట్టుకోవాలి. మనం మాన్యువల్ గా చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. సో మనం ఆటో డెబిట్ పెట్టుకున్నాం అనుకోండి, మనం మర్చిపోవటం లాంటివి ఉండవు, మన మూడ్ మీద డిపెండ్ అయి ఉండదు. ఇలాంటివి జరగకుండా ఆటోమేటిక్ గా అమౌంట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ సిస్టమ్. అలానే వెయిట్ లాస్ అనేది మీ గోల్ అనుకోండి, ప్రతిరోజు ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయటం కోసం మనం ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఉండాలి. ఆ టైంలో ఆ పని మాత్రమే చేయాలి. అది మన సిస్టమ్ అవుతుంది. సో మనం గోల్స్ మీద మాత్రమే కాకుండా మనం సిస్టమ్స్ మీద డిపెండ్ అయితే మనకి సక్సెస్ ఈజీగా వస్తుంది. సో రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే డిఫరెన్స్ ఇదేనండి. మీ లైఫ్ లో మీకు తెలిసిన ఏ వెల్దీ పర్సన్ అయినా, ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా తీసుకోండి, 100% వాళ్ళ లైఫ్ లో సిస్టమ్స్ అనేవి ఉండుంటాయి. ఒక్కసారి గమనించి చూడండి. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటారు. ఎప్పుడు ఒక సోర్స్ మీద, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వరు. మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో అనుకున్నట్టు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే కంపెనీలో ఒకటే జాబ్ చేస్తున్నారు. ఒకళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉంటే, రెండో వాళ్ళు పేచెక్ టు పేచెక్ ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. మనం ఎప్పుడు ఒక సోర్స్ మీద, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయితే అది మనకి గ్రోత్ ని తీసుకుని రాదు. రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటారు. మినిమం 3 to 4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండేలాగా చూసుకుంటారు. ఎగ్జాంపుల్ షారుఖ్ ఖాన్ తీసుకోండి, ఎంత సూపర్ సక్సెస్ఫుల్ యాక్టర్ అతను. బట్ ఓన్లీ యాక్టింగ్ మీద డిపెండ్ అవుతున్నారా? ఆయనకి రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఒక క్రికెట్ టీం ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, ఎండార్స్మెంట్స్ చేస్తారు. అలానే తెలుగు వాళ్ళల్లో మీరు ఏ సినిమా హీరోనైనా తీసుకోండి, సుమా కనకాల తీసుకోండి, ఆవిడ ఓన్లీ యాంకరింగే కాదు కదా, ఆవిడకు ఒక సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆవిడకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. టైం కుదిరినప్పుడల్లా షోరూమ్ ఓపెనింగ్స్ కి వెళ్తూ ఉంటారు. సో ఈ సూపర్ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా 2-3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఆవిడ యాంకరింగ్ లో ఏమన్నా పేమెంట్స్ తగ్గిపోతాయనా? కాదండి. రిచ్ మైండ్ సెట్ ఎప్పుడు ఒక సోర్స్ మీద, ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉండదు. ఒక్క దాని మీద డిపెండ్ అవటం వల్ల లైఫ్ లో మనకి ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది, మన సరైన డెసిషన్ తీసుకోలేకపోతాం. అదే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం జనరేట్ చేసుకోగలిగితే మనం సెక్యూర్డ్ గా ఫీల్ అవుతాం, కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాం. రిచ్ మైండ్ సెట్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్. బట్ పోర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు? నాకు అన్నీ తెలుసులే అంటారు, నేర్చుకోవటానికి రెడీ అవ్వరు. వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఆలోచన కన్నా ఈగో ముందొస్తుంది. వాళ్ళ మైండ్ ఎప్పుడు క్లోజ్డ్ గా ఉంటది, ఓపెన్ గా నేర్చుకోవటానికి రెడీగా ఉండదు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు నిత్య విద్యార్థులే. అప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన బిగినర్ లాగా క్యూరియస్ గా ఉంటారు.
ఎవరు సలహా ఇచ్చినా వింటారు. అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే యూస్ చేసుకుంటారు, హెల్ప్ఫుల్ అవ్వదు అని అనుకుంటే దాన్ని అక్కడికి వదిలేస్తారు తప్పితే ఇగోకి వెళ్లరు. గౌతమ్ అదానీ దగ్గర నుంచి, ముఖేష్ అంబానీ దగ్గర నుంచి, నితిన్ కామత్ దగ్గర నుంచి మీరు ఏ టాప్ సక్సెస్ఫుల్ పర్సన్ ని తీసుకున్నా వాళ్ళు మినిమం 50 బుక్స్ పర్ ఇయర్ చదువుతారు. వాళ్ళ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు, ఎప్పుడూ ఇన్ఫార్మ్డ్ గా ఉంటారు, కొత్త కొత్త విషయాల మీద, కొత్త కొత్త డెవలప్మెంట్స్ మీద వాళ్ళ అవగాహనని పెంచుకుంటారు. ఆ నాలెడ్జే, ఆ అండర్స్టాండింగే వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ని తీసుకుని వస్తుంది. అదే వాళ్ళ గ్రోత్ కి దారి చూపిస్తుంది. రిచ్ మైండ్ సెట్ ఆల్వేస్ రెస్పెక్ట్ పేషెన్స్. చాలా మందికి క్విక్ సక్సెస్ కావాలండి. లైఫ్ లో మ్యాజిక్స్ జరిగిపోవాలి, కొన్ని నెలల్లోనే డ్రామాటిక్ డిఫరెన్స్ కనిపించాలి. అలా కనిపించకపోతే దే లూజ్ మోటివేషన్. ఇదేమన్నా సినిమానా? సినిమాలోనే అలాంటివి జరుగుతాయి, కానీ రియల్ లైఫ్ అలా ఉండదండి. వెల్దీ పీపుల్, రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు డిఫరెంట్ గా థింక్ చేస్తారు. వాళ్ళకి ఒక విషయం సుస్పష్టంగా తెలుసు, అదేంటంటే రియల్ వెల్త్ క్రియేట్ చేసుకోవటానికి టైం పడుతుంది. జస్ట్ లైక్ ఈ రోజు విత్తనం వేస్తేనే ఈ రోజే చెట్ అయిపోదు కదా. మీరు విత్తనం వేసి ప్రతిరోజు దానికి వాటర్ పోస్తూ ఉంటే అది గ్రో అయితే పెద్ద వృక్షం అవటానికి టైం పడుతుంది, అవునా? మోస్ట్ ఆఫ్ ద టైం మన వెల్త్ క్రియేషన్ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుందండి. మనకి గ్రోత్ కనిపించడానికి 5 నుంచి 10 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఓపిక్ గా వెయిట్ చేస్తే, టైంకి మనం రెస్పెక్ట్ ఇస్తే మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్స్ ని మనం చూస్తాం. మనం చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఆయనకి రియల్ గ్రోత్ కనిపించింది ఆయనకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత. రాకేష్ జుంజున్వాలా, ఈయన వెల్త్ లో కూడా మ్యాసివ్ గ్రోత్ కనిపించింది ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ 10 సంవత్సరాల తర్వాత ప్రైస్ పెరిగి ఆయన వెల్త్ అంతలాగా ఇంప్రూవ్ అయింది. సో పేషెన్స్ ఉండే వాళ్ళకి, టైంకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి అలాంటి గ్రోత్, అలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, వైల్ అదర్స్ గివ్ అప్. సో అదండి, యాజ్ వి ఆల్వేస్ సే, వెల్త్ ఎప్పుడు బ్యాంక్ అకౌంట్స్ లో గ్రో అవ్వదు. వెల్త్ ఫస్ట్ మీ మైండ్ లో గ్రో అవుతుంది, ఆ తర్వాతే మీ అకౌంట్ లో గ్రో అవుతుంది. సో మీ మైండ్ సెట్ పాజిటివ్ గా చేంజ్ అయితే మీ థింకింగ్ చేంజ్ అవుతుంది, మీ థింకింగ్ చేంజ్ అయితే మీ డెసిషన్స్ చేంజ్ అవుతాయి, మీ డెసిషన్స్ చేంజ్ అయితే మీ లైఫ్ స్లోగా చేంజ్ అవుతుంది. సో స్టే పాజిటివ్, స్టే వెల్దీ. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఐల్ సీ యూ అగైన్. బై బై.